లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1956వ సంవత్సరం జూలై 18వ తేదీన చేసిన ప్రసంగము. 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 10వ వచనము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారముల్లో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. ఇది కీర్తనాకారుని యొక్క దీనమైన కోరిక. ఈ విధానమును ఎందుకు ప్రయోజనకరమైనది మరియు లాభదాయకమైనది? ఇండియాలో సన్యాసులు కష్టాలను, కఠినమైన పరిస్థితులను లెక్క చేయకుండా సమాధానం కొరకు అరణ్యాల్లోనికి వెళ్తూ ఉంటారు. నెమ్మదిగా ఉండు వాతావరణంలో దేవుని కలుసుకొని ఆలోచనతో వారు అలాగ చేస్తూ ఉంటారు. బైబిల్ కాలములలో దేవుడు సియోన్లో ఉన్నాడని వారు తలంచారు. అది దేవాలయం నిర్మించుటకు ఒక భద్రమైన స్థలము. అది దావీదునకు దూత కనబడిన స్థలము మరియు అక్కడ దేవుడు అతనితో మాట్లాడాడు. అది యెబూసీయుడైన అరౌనా యొద్ద దావీదు బలియాగము చేయుటకు కొనబడినటువంటిది. ఇశ్రాయేలీలు సంవత్సరమునకు 3 సార్లు సియోన్లో కనబడవలనని చెప్పబడ్డారు. వారు కొండలు, లోయల గుండా దూర ప్రయాణం చేయవలసి ఉన్నారు. 4వ వచనము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 7వ వచనము. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడును. మనము దేవుని సన్నిధిలో నడిచినప్పుడు అక్కడ మన చుట్టూ ఒక పరిశుద్ధమైన వాతావరణం ఉండును. సూర్యకిరణములు స్వస్థపరచు శక్తిని కలిగి ఉండును. కొన్ని రోగములు ఈ కిరణముల ప్రభావం ద్వారా స్వస్థపరచబడును. శరీరమునకు చల్లని మంచి గాలి లభించినప్పుడు అది స్వస్థత మరియు ఉత్సాహము పొందునని మనకు తెలియను. మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు పరలోకపు చల్లని గాలిని అనుభవిస్తాము. పరలోకపు చల్లని గాలి అనగా ఏమి? అది దేవుని పట్ల మరియు మన పొరుగువారి పట్ల సృజనాత్మకత గల ఆలోచనలతో జీవించుట. దేవుని యొక్క తలంపుల ప్రకారము ప్రార్థించక, దేవుని వాక్యమును పిల్లలకు నేర్పని ఒక తండ్రి తన కుటుంబమునకు ప్రమాదం. దేవుడు తన పిల్లల యొక్క గుణశీలము కట్టబడి తన తలంపులు వారి ద్వారా ఇతరులకు వెళ్ళునట్లు వారు మార్పు చెందాలని కోరుచున్నాడు. లేని ఎడల మనుషుల యొక్క తలంపులు ఎల్లప్పుడూ నాశనకరమైనవిగా ఉండగలవు. దేవుని యొక్క ప్రేమ అలలు మరియు దేవుని తలంపుల ప్రవాహములు తనలోనికి ప్రవహించినట్లు దేవుని సన్నిధిలో నడుచు మనుష్యుడు ధన్యుడు. యేసు ఈ భూమి మీద నడిచినప్పుడు ఎల్లప్పుడూ దేవుని తలంపులను మాట్లాడాడు, వాటి ప్రకారము పనిచేశాడు. దేవుని తలంపులు ఎల్లప్పుడూ నిన్ను సరిగా నడిపించును మరియు నీ తప్పైన భావాలను సరిచేయును. సియోనుకు వెళ్ళుట అనే దానికి భావము సియోను యొక్క ఆహ్లాదకరమైన ఆత్మీయ గాలులు వీచు స్థలమునకు వెళ్ళుట. సంఘమునకు వెళ్ళుట అనే దాని భావము నీ హృదయం యొక్క కిటికీలను తెరచి చల్లని పరలోకపు గాలి లోపల వీచుటకు అనుమతించుట. అట్లు దేవుని యొక్క హృదయము నుండి ప్రవహించు ఆలోచనల అలల ద్వారా నీ హృదయం శుద్ధి చేయబట్టకు నీవు అనుమతించున్నావు. 139వ కీర్తన 17వ వచనము. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. యుద్ధభూమిని గూర్చి ఒక మనిషి నెపోలియన్కు తప్పైన సమాచారం ఇచ్చుట ద్వారా అతడు ఓడించబడినాడు. అతడు ప్రతిసారి చేయనట్లు యుద్ధభూమిని పరిశీలించుటకు సమయం లేకపోయినది. అదే అతనిని అంతము చేసినది. నిన్ను నాశనం చేయుటకు ఒక తప్పైన ఆలోచన లేక సలహా చాలును. నీ తలంపులు ఎంతో అందమైనవి అని దావీదు చెప్తూ ఉన్నాడు. 119వ కీర్తన 103వ వచనము. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అని చెప్తున్నాడు. ప్రతి తప్పైన మార్గమును ద్వేషించుట మనము తప్పక నేర్చుకోవాలి. దీన్ని చేయుటకు దేవుని వాక్యము మనకు బోధించున్నది. కాబట్టి దుష్టత్వమున్న గృహములో నివసించుట కంటే దేవుని గృహములో ఒక ద్వారపాలకునిగా ఉండుట మేలు. పేదవాడవైనప్పటికీ దేవుని తలంపుల ద్వారా నీవు సమృద్ధి గలవాడవవుతావు. ప్రతి ఉదయము నీవు సియోన్లో నడుచున్నావా? నీలో ప్రతి తప్పైన ఆలోచనను దేవుని వాక్యము దహించి వేయుచున్నదా? నీ ఆత్మీయ జీవితంలోని క్యాన్సర్ కణాలను అది కాల్చివేయుచున్నదా? క్యాన్సర్ నయం చేయుటకు
కంపింపచేయు పరికరమును చికిత్సకు ఉపయోగిస్తారు. దేవుని సింహాసనము నుండి వచ్చు కంపింపజేయు తలంపులు మానవ జీవములోని క్యాన్సర్ కణాలను నాశనము చేయును. నీ వృద్ధుడవైనప్పుడు మరలా నీ జీవితము నూతనముగా ప్రారంభమైతే బాగుండును అని తలంచవచ్చు. అయితే అది అసాధ్యం. దేవుని సన్నిధిలోని చల్లని ఆత్మీయ గాలులకు నీవు తెరవబడి ఉండుటకు ఇప్పుడే సమయము. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనము, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు.